దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. దేవుడి యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మనకి మరొక రోజు ఆయన దయచేసి ఉండగా జనాన్న 13, 14, 15 వచనాల్లో 15 అధ్యాయాల్లో మొత్తం కూడా కుష్టు వ్యాధుల గురించిన దాని గురించి కుష్టు వ్యాధికి దాని యొక్క నిర్ధారణ గురించి దాని యొక్క ఆ శాపగ్రస్తమైన ఆ స్థితి నుండి యాజకుని దగ్గరికి వెళ్ళి దానంతా కూడా ఎలా శుద్ధుడవ్వాలో అదంతా కూడా గ్రహించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అహరోనుకి ఆ ఇద్దరు కుమారులు కూడా నాదాబు అబీహులు వేరొక అగ్నిని తీసుకొని వచ్చి ఆ అగ్ని ద్వారా దేవుని యొక్క కోపం రగులుకొని ఆ ఇద్దరు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత దేవుడు మరలా ఇంకో ఇద్దరు కుమారులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా తీసుకొని వచ్చి వారి విషయం కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి ఒకసారి లేవ్యాకాండము 16వ అధ్యాయము చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు నాయన మీ కృపలో దయలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆయా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచి జీవించి ఆశ్రయించి జ్ఞానం తలిపి సహాయం చేసి కృప తలుపు చేసి మీరే మహిమ పొమ్మని మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి సహాయం చేసేమని యేసునామములో నడిచినాం తండ్రి, ఆమేన్. లేవ్యాకాండము 16వ అధ్యాయం. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను, నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను సావక ఉండినట్లు అతడు మందసం మీద కరుణాపీఠం ఎదుటనున్న అడ్డుతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్ననారలాగు తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలను. అవి ప్రతిష్ఠ వస్త్రములు కనుక అతడు నీళ్లతో దేహమును కడుక్కొని వాటిని వేసుకొనవలను. మరియు అతడు ఇశ్రాయేలు సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని రావలను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేకపిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటీని విడిచిపెట్టే మేక పేరట ఒక చీటీని ఆ 2 మేకల మీద 2 చీట్లు వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేక అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తం కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాని ప్రాణముతోనే ఉంచవలను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తమో తన ఇంటి వారి నిమిత్తమో ప్రాయశ్చిత్తం చేసుకొనవలను. తరువాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠం మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డుతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండినట్లు ఆ ధూపము మేఘము వలె శాస్త్రముల మీదనున్న కరుణాపీఠం కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలను. అప్పుడు అతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకుని తూర్పు పక్కను కరుణాపీఠం మీద తన వేలుతో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వేలుతో ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలను. అప్పుడతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డుతెర లోపలికి దాని రక్తమును తెచ్చి ఆ కోడె రక్తముతో
చేసినట్టు దీని రక్తంతో చేసి కరుణాపీఠం ఎదుట దాన్ని ప్రోక్షింపవలను. అట్లు అతడు ఇశ్రాయేళ్ల సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తం చేయవలను. ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమవుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తం చేయవలను. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తము, తన ఇంటి వారి నిమిత్తము, ఇశ్రాయేలు సమస్త సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చు వరకు ఏ మనుషుడునో ప్రత్యక్ష గుడారంలో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠం వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తం చేయవలను. అతడు ఆ కోడె రక్తములో కొంచెము, ఆ మేక రక్తములో కొంచెము తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చిమిరి 7 మార్లు తన వేలుతో ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి దాని పవిత్రపరిచి ఇశ్రాయేలు అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలను. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు పాపములన్నీయు, అనగా వారి దోషములన్నీయు, వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుల చేత అరణ్యములోనికి దాన్ని పంపవలను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. అప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకొనిన నారబట్టలను తీసి అతడు వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహనబలిని, ప్రజల కొరకు దహనబలిని అర్పించి తన నిమిత్తమో ప్రజల నిమిత్తమో ప్రాయశ్చిత్తం చేయవలను. పాప పరిహార బలి పశువు యొక్క కొమ్మును బలిపీఠం మీద దహింపవలను. విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు ఉతుక్కొని నేలతో దేహము కడుక్కొని తరువాత పాలెంలోనికి రావలను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడినో పాప పరిహార బలియగు ఆ కోడెను, ఆ మేకను ఒకడు పాలెం వెలుపలికి తీసుకుని పోయి వాటి చర్మములను, వాటి మాంసమును, వాటి మలమును అగ్నితో కాల్చివేయవలను. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహమును కడుక్కొని తరువాత పాలెంలోనికి రావలను. ఇది యెహోవా మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పనేను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకునవలను. ఎలయనగా మీరు యెహోవా సన్నిధిని సమస్త పాపం నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడును. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలను. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడొకటికై అభిషేకం పొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకుని నార వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలను. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తం చేయవలను. మరియు అతడు యాజకుల నిమిత్తము సమాజం నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలు సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బట్టి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే నాదాబు అబీహులు చనిపోయిన తర్వాత దేవుడు మోషేని పిలిచి అహరోన్ని అక్కడికి రమ్మని
అక్కడ ఒక నిబంధనని అక్కడ చెప్తూ ఉన్నాడు. అక్కడ ఎవరు పాపం చేశారంటే అధికారులుగా ఉన్నవారు, ఆ పరిశుద్ధమైన యాజకత్వం చేసే యాజకులైన ఆ సేవకులు పాపం చేసినప్పుడు, అధికారి పాపం చేసినప్పుడు జనులందరికీ కూడా పాపం అనేది వస్తుంది. ఎందుకంటే వారు చేసిందే వీరు చూసి చేస్తారు. అందుకే దేవుడు అక్కడ అంగీకరించలేదు, ఒప్పుకోలేదు. వేరొక అగ్నిని తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు ఆ అగ్ని ద్వారా వాళ్ళు కాల్చివేయబడ్డారు. అది దేవునికి ఎప్పుడు కూడా వేరొక దాన్ని ఆపాదించడం అనేది అది మంచిది కాదు. దేవుడు అక్కడ అదే చెప్తూ ఉన్నాడు. అహరోను పిలిచి అక్కడ పాప పరిహారం కోసం అని చెప్పేసి 2 మేకలను తీసుకొచ్చి అక్కడ చేయమంటున్నాడు కదా. 2 మేకల్లో 2 పేరు మీద చీటీలు వేసి, ఒకటేమో బలిపీఠం మీద వధింపబడాలి, మరొకటేమో అరణ్యంలో వదిలివేయబడాలి. ఈ అరణ్యంలో వదిలివేయబడే దానికిను బలిపీఠం మీద ఎక్కేదానికిని రెండికి కూడా, బలిపీఠం మీద ఎక్కేదాన్ని మనం చూసినట్లయితే ఒకసారి పాపానికి ప్రాయశ్చిత్తంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడగలుగుతూ ఉన్నాం. అరణ్యం వదిలివేయబడే దానికి మనం ఆనాడు కయ్యను గనక దేశదిమ్మరిగా వదిలేసిన ఆ పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం. మొదటివాడేమో కయ్యనుగానే ఉన్నాడు, రెండోవాడిగానేమో యేసు ప్రభువారిగానే ఉన్నారు. యేసు ప్రభువారు మనుషులందరి నిమిత్తమో పాపం చేశాడు, కానీ ఈయన మొదటివాడైనప్పటికీ కడపటివాడిగానే ఉన్నాడు. కయ్యను దేశదిమ్మరిగా లోకంలో తిరుగుతూనే ఉన్నాడు. దేవుని సంధిలో ఉండి అక్కడ వెళ్ళిపోయాడు. బలిపీఠంగా అర్పించవలసిన ఆ మేక వధింపబడింది. అలాగే ఈ కయ్యను మాత్రం దేశదిమ్మరిగానే వెళ్ళిపోయాడు. అందుకే కయ్యను అక్కడ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతున్నాడు, కానీ ఎంత గొప్ప శిక్షణ మాకు వేశావే అని చెప్పి అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి ఒక్కసారి. ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనం. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా. 4వ అధ్యాయము 14వ వచనంలో, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొనేవాడెవడో నన్ను చంపునని యెహోవాతో అనెను. హల్లెలూయా. ఆ యొక్క ప్రదేశం నుండి దేవుడు తోలివేశాడు. మన జీవితాలు అంటే అన్నీ కూడా దేవునికి అర్పించాలి, దేవునికే సమస్తమును కూడా. ఎందుకంటే ఆయన ఇచ్చిన జీవితాన్ని ఆయనకి ఇవ్వడం అనేది శ్రేష్టం, అనేది మంచిది. ఈ లోకంలో అంతా కూడా భయంకరమే. ఈ లోకానికి కాదు మన జీవితాన్ని అప్పగించేది. కానీ ఇక్కడ ఇస్తున్న పరిస్థితిలో అది మొత్తం మానవాళ్ళందరికీ కూడా, అక్కడ ఉన్న పరదేశులకైనా అక్కడ ఉన్న జనులకైనా కానీ అదే కట్టడిగా దేవుడు విధిస్తూ అక్కడ చెబుతూ ఉన్నాడు. ఒక మేకను విడిచిపెట్టాలంటే ఆ మేక ఎక్కడికి వెళ్ళిపోతుంది? అరణ్యం. దిక్కు తోచని పరిస్థితి. ఆ అరణ్యంలో ఏముంటాయి? అరణ్యంలో ఉండే పరిస్థితులు ఏంటి? అరణ్యంలో ఉండేదంతా కూడా సింహాలు, పులులు. ఎక్కడ కాపుదల ఉంది? ఎక్కడ భద్రత ఉంది? భద్రత లేని పరిస్థితిలోకి ఆ మేక పిల్లని వదిలేయమంటున్నాడు. ఇంకో దానికి ఇక్కడ తీసుకొచ్చి దేవునికి అప్పగిస్తూ మనుషులందరి నిమిత్తం పాప పరిహారంగా మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కోసం ప్రాణం పెట్టడం బట్టి ఈరోజు పాపము చాలా వరకు కూడా మనుషులకు ఒక భయం అనేది వచ్చింది. చట్టాలు అనేది వచ్చిన తర్వాత, ప్రభు అనేది సువార్త ప్రకటించబడిన తర్వాత, సువార్త విస్తరించిన తర్వాత మనుషులోకి దేవుని భయం వచ్చింది, దేవుని యొక్క నీతి వచ్చింది, చట్టాలు అనేవి మారడి, పరిస్థితులు మారడి, అన్నేది ఏమైనా సరే దేవుని యొక్క కృప విస్తరించబడుతూ ఉంది. ఆయన రాకడానికి చాలా దగ్గరగా ఉంది. మనందరం కూడా దేవుని అంగీకరించి ఒప్పుకొని ఆయన కోసం ఎదురు చూసినట్లయితే ఆయన ఎత్తబడే గుంపులోనే ఉంటాం. ఆ ఎత్తబడితే దేవునితో ఉండడం అనేది ఆశీర్వాదకరం. విడవబడితే లోకంలో మహాభయంకరమైన పరిస్థితి రాబోతుంది. మనందరం కూడా మొదటి మేక వలె మనందరం కూడా మనం చేసిన తప్పులకి, మనం చేసిన పాపాలు నశించిపోవలసిన మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన ఎదుట నిలబెట్టాడు. ఆయన నిలబెట్టిన మనము ఆయన రాకల్లో మేఘంలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. అలాగే విడవబడే గుంపులో ఉన్న ఆ మేక అరణ్యంలోకి వెళ్ళినట్టుగా అరణ్యంలోకి వెళ్ళినట్లయితే, అంటే లోకంలో మనం విడిచిపెట్టబడినట్లయితే 7 ఏళ్ళు శ్రమకాలం, మహా దౌర్భాగ్యమైన ఆ కాలం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరమైన కాలంలో ఉండుట కంటే దేవుని రాకల్లో ఎత్తబడ్డం అనేది చాలా శ్రేష్టము, చాలా మంచిది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని కృప మనకి తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, మహాపరిశుద్ధుడైన దేవా,
మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ మీకు వందనాలు. గొప్ప దేవుడా, జీవం గల యేసయ్య, జీవాధిపతి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. మీరే మహిమ పొందండి ప్రభువా. నా తండ్రి, నా దేవ, రాజా, రక్షక మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. మీరే మహిమ పొందండి ప్రభువా. అయ్యా, యువతి కష్టంలో కొద్ది మాటలైనా మీరు మాట్లాడి ప్రభువా, మీ జ్ఞానంతోనైనా మమ్మల్ని నింపినైనా మీ వాక్యం ద్వారానైనా మీరు మాతో మాట్లాడింది మీకు స్తోత్రాలు చేస్తున్నాయినా. విడవబడే అయా గుంపులో ఉండకుండా ప్రభా, ఎత్తబడే ఆ గుంపులోనైనా మీతోనైనా సహవాసం కలిగిన ఆ గుంపులో ఉండడానికి మీరు సహాయం దయచేయండి. మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపినైనా, మీ కృప మా మీద నుంచి, దయ మా మీద సహాయం దయచేసినైనా. అయా తండ్రి, నా వాక్యం వినుసును చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి మీరు మహిమ పొందమని, మీ కృప దయచేసి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనాలు.